హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఖాతాదారులు అంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది, యూఏఎన్ నెంబర్ అని చెప్పి. సో ఆ యూఏఎన్ నెంబర్కి మనం పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలి అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారికి మన పిఎఫ్ అకౌంట్లో ఉన్న అంటే మన పిఎఫ్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి పాస్వర్డ్ అనేది ఎలా రీసెట్ చేసుకోవాలనేది నేను మీకు చూపెడతాను. అయితే దీనికి సంబంధించిన ఈ యూఆర్ఎల్కి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చండి. అయితే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనకి ఇక్కడ ఆన్లైన్ క్లెయిమ్స్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ వెబ్సైట్ అనేది మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఒకవేళ యూఎన్ నెంబర్ పాస్వర్డ్ ఉంటే మనం ఇక్కడ నుంచి లాగిన్ అయ్యి క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ అవ్వచ్చండి. సో ఒకవేళ పాస్వర్డ్ మన దగ్గర లేదు అన్న మూమెంట్లో ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా వస్తుంది. సర్వర్ కొంచెం స్లో ఉన్నట్లుంది చూడండి. ఈ విధంగా వస్తుంది. ఇందులో మన యూఏఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మళ్ళీ ఇలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నేమ్ అడుగుతుంది. అంటే మన ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు అంటే మన పిఎఫ్ అకౌంట్లో నేమ్ ఏ విధంగా అయితే ఉందో అలా మనం ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నెక్స్ట్ జెండర్ అడుగుతుంది, మేలా ఫిమేలా లేకపోతే ట్రాన్స్జెండర్స్. సో ఇందులో ఏ దానికి చెందిన వారైతే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ వెరిఫై పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వ్యాలిడ్ అగెన్స్ట్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆధార్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్సెంట్ అడుగుతుంది. సో ఇక్కడ దీన్ని టిక్ మార్క్ చేయాలి. టిక్ చేసి ఇలా కిందకి వచ్చేస్తే వెరిఫై పైన క్లిక్ చేయమంటుంది. మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది చూడండి. ఇలా వెరిఫై పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సో మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చేస్తాను చూడండి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ కన్సెంట్ అంటే ఇక్కడ టిక్ మార్క్ చేయమని చెప్పి అడుగుతుంది. చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దీనికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన మొబైల్కి అనేది ఒక ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేస్తే 1 సెకండ్ ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా కిందికి వచ్చేస్తే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యాప్చా అడుగుతుంది కాబట్టి క్యాప్చాని ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. సో ఇలా వెరిఫై పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే ఓటీపీ అనేది వెరిఫై అయిపోయింది కాబట్టి మనం పాస్వర్డ్ అనేది కొత్తగా పెట్టుకోమని చూపెడుతుంది అనమాట. సో నేను ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాను చూడండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే
మన నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇందులో పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము మన ఈపీఎఫ్ఓ ఏదైతే ఉందో అంటే యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మన పాస్వర్డ్ని ఈ విధంగా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది, లాగిన్ పైన క్లిక్ చేసి మన యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఏదైతే కొత్తగా పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంట్రీ చేసి సైన్ ఇన్ కావచ్చు అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.